నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని సీడాక్సిస్ రోడ్డుకి ఉత్తరం వైపున ఉన్న అబ్రేజ్పాలెం రెవెన్యూ అనేది మనం గమనిస్తున్నాం. అబ్రేజ్పాలెం ఎగ్జిస్టింగ్ విలేజ్ అండి. అబ్రేజ్పాలెంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అబ్రేజ్పాలెం ఊరికి ఉత్తరం వైపున E2 రోడ్డు అని ఒక 50 మీటర్ రోడ్డు, దాంతోపాటు ప్యారలల్గా మనం ఈ వీడియోలో గమనించవచ్చండి. ఇంతకుముందు నేను పాలవాగుకు సంబంధించిన కొన్ని వీడియోలు నేను చూపించాను. ఫైనల్గా అల్టిమేట్గా ఇలా అనేది వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి పాలవాగు అనేది వచ్చేదానికి ఇలా అనేది ఉంటుందండి. దానికి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి. అది మీరు గమనించవచ్చు. అంటే E2 రోడ్డుని జామ్ అయ్యే దగ్గర, E2 రోడ్డుని బైపాస్ అయ్యే దగ్గర మనకి ఈ జంక్షన్ అనేది చేశారండి. మనం గమనించవచ్చు, చాలా క్లియర్గా అనేది ఉంది. అలానే మనకి ఈ అబ్రేజ్పాలెంకి ఉత్తరం వైపున కొన్ని కమర్షియల్ ప్లాట్లు, పడమర వైపున, తూర్పు వైపున 4 వైపుల ప్లాట్లు అనేవి ఉన్నాయి. అబ్రేజ్పాలెం అనేది చాలా చిన్న గ్రామంగా ఉంటుంది. మనకి సీడాక్సిస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది, రాయపూడి విలేజ్కి దగ్గరగా ఉంటుంది. అలానే ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అబ్రేజ్పాలెంకు ఊరికి ఉత్తరం వైపున, పాలవాగు కూడా ఉత్తరం వైపున కొన్ని కమర్షియల్ ప్లాటు, రెసిడెన్షియల్ ప్లాట్ మనం దూరంగా గమనించవచ్చుందో అది మనకి కరకట్ట. ఏదైతే కరకట్ట జరీబులు అంటే రాయపూడి రెవెన్యూలో జరీబుకి ఇచ్చిన ప్లాట్లు, అబ్రేజ్పాలెంలో జరీబుకి ఇచ్చిన ప్లాట్లు అనేవి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అమ్మకానికి అందుబాటులో ఉంటాయండి. ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగోలు వివరాల కొరకు సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ అండి.